తన రాజకీయ జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రి ఎప్పుడూ చూడలేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ సీఎం ఎన్టీఆర్, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వాలను చూశాను, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను. నా జీవితంలో 2019 నుంచి 24 వరకు పనిచేసినటువంటి లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేశారు. గ్రామాల్లో గౌరవం గురించి ఎన్ఆర్జీఎస్ లో విపరీతంగా నోట్లేసి కార్యకర్తలకి బిల్లులు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014-19 కార్యకర్తలు ఎవరికైతే బిల్లులు అందలేదు వాళ్ళందరికీ ముందు ఇవ్వాలని చెప్పారు. ఒక్కొక్కటి సరి చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రం కట్టారు, ఒక్క మనిషి ఉంటాడు. దేనికా భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం ఉంది, అదేవిధంగా ఈ రోజు వెల్నెస్ సెంటర్ ఉంది. ఎవరూ లేకుంటే ఈ ఎంపీ గారు నేను మంత్రి అయిన నుంచి పట్టుబడుతున్నారు. మళ్లీ రైతు సేవా కేంద్రాలు పరిపూర్ణంగా పనిచేయాలంటే దీనికి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. నేను మీ ఎంపీ గారు ఒక ప్రపోజల్ ఉంది, ఇద్దరం మాట్లాడి ముఖ్యమంత్రితో దృష్టి ఈ తప్పనిసరిగా ఈ రైతు సేవా కేంద్రాలు మళ్లీ రైతుకు ఉపయోగపడే విధంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం.